భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం రాబోయే 2.5-3 ఏళ్లలో జర్మనీని అధిగమించి 3వ స్థానానికి చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్ డేటా ప్రకారం భారతదేశం ఇప్పుడు $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అని వెల్లడించారు. అమెరికా, చైనా, జర్మనీ ఆర్థిక వ్యవస్థలు మాత్రమే భారత్ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయని వివరించారు. భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చారిత్రక విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతిశీల పాలనను సూచిస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా భారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యత అని వ్యాఖ్యానించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తమ సందేశంలో భారత్ ఈ స్థాయికి చేరడానికి ప్రధాని మోదీ నాయకత్వంలోని టీమిండియా చేసిన కృషే కారణమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతల్ని స్వీకరించినప్పుడు ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. 2047 నాటికి ప్రపంచంలో అతిపెద్ద లేదా 2వ స్థానానికి భారత్ ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా దేశ ప్రజలంతా ఉమ్మడిగా కృషి చేసి వికసిత భారత్ కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. The reason for the PM giving this call last time is that India is at a turning point. It's at a takeoff stage. And this is at the cusp of a change in our growth trajectory. And given that we have solved a lot of issues regarding basic services, access to basic services, and having reduced extreme poverty to less than 5% almost, I think the country is at a takeoff stage where it can grow very, very rapidly, as has been done by many countries in the past. So this was the context. Given this, as well as the demographic dividend that India is actually blessed with for the next 20-25 years, that we can grow rapidly, the Prime Minister gave a call that all states to prepare a vision documents at their level. And this is already visible in the growth of India. We are the 4th largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. It's only the United States, China and Germany which are larger. And if we stick to what is being planned, what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the 3rd largest economy. And in this, the reason for the Prime Minister giving this call is this is a long haul and we have to do it for about 25 years. States are fundamental. Be it industrial development, be it services, be it agriculture, be it human capital, everything has to be done in states.